వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో అదే జరిగింది. హైదరాబాద్లోని గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. శబరిమల అటవీ మార్గాన్ని ఉపయోగించే భక్తులకు ప్రత్యేక పాస్లు అందజేస్తున్న ప్రభుత్వం. యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని వినతి. K6 యాంకర్ నుంచి గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎదిగిన కట్టా సంధ్యారెడ్డి. తండ్రి బాటలోనే నేను సైతం అన్న యాంకర్ హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించిన గ్రామస్తులు. అభినందించిన K6 యాజమాన్యం సిబ్బంది. వణికిపోతున్న ఏజెన్సీ ప్రాంతాలు. నిజామాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 9.1 నమోదు. చెత్త సేకరణ ప్రక్రియ పకడ్బందీగా పర్యవేక్షించాలి. నిజామాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. సిరికొండలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ ఉప సర్పంచ్లను సన్మానించిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన తాహిర్. ప్రజల సహకారంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం. జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సిపి సాయి చైతన్య. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీరు దారుణం. కొత్తగూడెం జిల్లాలో పర్యటించి మాట్లాడిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శబరిమలకు సాంప్రదాయ అటవీ మార్గం అనగా పెద్ద పాదం ఉపయోగించే భక్తులకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక పాస్ అందజేస్తోంది. ఎరిమేలి మీదుగా సాంప్రదాయ పెద్దపాదం అటవీ మార్గం గుండా నడిచి శబరిమల పుణ్యక్షేత్రానికి చేరుకునే భక్తులకు ప్రత్యేక పాస్ అందించబడుతుంది. ముక్కులి వద్ద పాస్ పంపిణీ జరుగుతుంది మరియు అటవీ శాఖ ద్వారా జారీ చేయబడుతుంది. ఈ నిర్ణయం యాత్రికుల నుంచి చాలా కాలంగా ఉన్న డిమాండ్ను తీరుస్తుంది. సన్నిధానం చేరుకోవడానికి 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడిచిన భక్తులు గతంలో వచ్చిన తర్వాత చాలా గంటలు క్యూలో నిలబడాల్సి వచ్చేది. ప్రత్యేక పాస్ ప్రవేశపెట్టడం వల్ల ఇబ్బంది తొలగిపోయి యాత్రికులకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. కొత్త ఏర్పాటు ప్రకారం సాంప్రదాయ అటవీ మార్గం ద్వారా వచ్చే భక్తులను మరక్కూటం నుండి చంద్రనందన్ రోడ్డు మరియు నడపండల్ ద్వారా ప్రత్యేక క్యూలో పంపిస్తారు. తద్వారా వారు నేరుగా 18 పవిత్ర మెట్లను ఎక్కడానికి అనుమతిస్తారు. ఈ వ్యవస్థ రేపటి నుంచి సన్నిధానంలో అమల్లోకి వస్తుంది. శబరిమల పవిత్ర యాత్ర చేపట్టే వేలాది మంది యాత్రికులకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. కాబట్టి ఈ చర్యను విస్తృతంగా స్వాగతించారు. తన తండ్రి గ్రామానికి చేస్తున్న సేవలను గ్రహించింది. తాను కూడా పుట్టినూరుకు సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్గా బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలుపొందింది K6 యాంకర్ సంధ్యారెడ్డి. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తన తండ్రి కట్టా ముత్యం రెడ్డి సుదీర్ఘకాలంగా ఆ గ్రామానికి సేవ చేస్తున్నారు. తండ్రి సేవలను గ్రహించిన ఆమె తాను కూడా గ్రామానికి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్గా బరిలో నిలిచారు. భారీ మెజార్టీతో గెలుపొందారు. కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలంలోని శాంతపూర్కు చెందిన కట్టా ముత్యం రెడ్డి గత 20 ఏళ్లుగా గ్రామంలో ఏ సమస్య ఉన్నా ముందు వరుసలో ఉండి అన్ని భుజాన వేసుకుని సమస్యలు పరిష్కరిస్తున్నారు. దీన్ని చూసిన కూతురు కట్టా సంధ్యారెడ్డి నేను కూడా గ్రామానికి ఏదో సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్గా బరిలో నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలుపొందింది. గ్రామంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. సంధ్యారెడ్డికి 1070 ఓట్లు రాగా ప్రత్యర్థి అభ్యర్థికి 326 ఓట్లు వచ్చాయి. 744 ఓట్ల మెజార్టీతో యాంకర్ సంధ్యారెడ్డి విజయం సాధించింది. ఆమె తండ్రి ముత్యం రెడ్డి ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే తండ్రి బాటలో నిలుస్తున్న సంధ్యారెడ్డిని గ్రామస్తులు అభినందించారు. సంధ్యారెడ్డి మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నారు. K6 GTPL యాజమాన్యం సిబ్బంది కూడా అభినందించింది. అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను సర్పంచ్గా గెలిచింది నేను కాదు, మా ఊరు. ఎందుకంటే మా నాన్న 20 ఏళ్ళుగా ఈ గ్రామానికి ఎంతో చేశాడు, ఎన్నో సేవ చేశాడు, ఎంతో మందికి సేవా కార్యక్రమాలు అందించారు. ఆయనకంటూ గుర్తింపు వచ్చింది, పదవి వచ్చింది. ఈరోజు ఈ అభివృద్ధి కోసమే మేము ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నిల్చొని పోటీ చేశాం. ఊరు ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరించి ఈయన అభివృద్ధి చేస్తాడు అని నమ్మి ఈసారి మమ్మల్ని గెలిపించారు. భారీ మెజారిటీతో గెలిపించారు. 744 మెజారిటీతో ఇప్పటివరకు లేని శాంతపూర్లో చరిత్ర
జిల్లాలో లేని మెజార్టీ మాకు ఇస్తారు అందించారు. దీనికి గ్రామ ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం మా ఊరు ప్రజలందరిది, నాది ఒక్కదాన్ని కాదు. దీని వెనుక మా నాన్న చేసిన కష్టం, సేవ, ఆయన 20 ఏళ్ళుగా ఈ గ్రామానికి అభివృద్ధి చేయాలి అనే దిశగా వెళ్ళింది ఈ ప్రయాణం. ఇప్పుడు మాకు కరెక్ట్గా లభించింది ఈ పదవి. ఇక ముందు ఇప్పటివరకు శాంతాపూర్ వేరు, ఇప్పుడు శాంతాపూర్ వేరు అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి చూస్తే రోడ్లలో ప్రచారంకి వెళ్ళినప్పుడు లైట్లు లేవు, రోడ్లు సరిగ్గా లేవు. మరి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇంతకుముందు ప్రభుత్వానికే తెలియాలి. ఇప్పుడు అలా ఉండదని నేను గర్వంగా చెప్తాను. ఒక 5 ఏళ్ల తర్వాత మీరు ఊరికి వచ్చి చూడండి, ఊరు ఎలా అభివృద్ధి జరుగుతుందో. ప్రతి వాడలో లైట్లు, శాంతాపూర్ అంటే వెలుగులో ఉంటుంది. అలాగే వాటర్ కూడా ఎక్కడెక్కడ నుంచి దూరం నుంచి గల్లీలకు వచ్చి నీళ్లు పట్టుకపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు, ప్రతి వాడలో వాటర్ ఏర్పాటు చేస్తాం. అలాగే డ్రైనేజ్ క్లినిక్ కానీ ప్రతి విషయంలో ఊరంటే ప్రతిరోజు ఈ సమస్యలే ఉన్నాయని కాదు, ప్రతిసారి కొత్త కొత్త సమస్యలు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు మేము సమస్య తెలుసుకుంటాం, దాన్ని పరిష్కరిస్తాం, ఈ ఊరి అభివృద్ధి కోసం సహకరిస్తూ ఉంటాం. ఒకవైపు స్వామియే శరణమయ్యప్ప భక్తుల నామస్మరణ, మరోవైపు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ట్రాన్స్జెండర్ల ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ భక్తి ప్రపత్తులతో కొనసాగింది. బుధవారం జిల్లా కేంద్రంలోని జిజి కాలేజ్ వద్ద నిర్వహించిన పడిపూజలో ప్రజ్ఞ, దివ్య ట్రాన్స్జెండర్లు భక్తితో అయ్యప్ప పడిపూజను నిర్వహించారు. పూజలో భాగంగా పండితులు రమేష్ శర్మ గణపతి గౌరీ పూజ, పుణ్యవచనం గణపతి కుమారస్వామి అయ్యప్పలకు పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప దీక్ష భక్తుల నామస్మరణలతో 18 మెట్ల పూజ చేశారు. అయ్యప్ప దీక్ష భక్తుల భజనలు, భక్తి పాటలతో ప్రాంతమంతా మారుమోగింది. అయ్యప్ప భక్తులకు భిక్ష, అల్పాహారం అందించారు. ట్రాన్స్జెండర్లు 41 రోజుల పాటు దీక్షను స్వీకరించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. సింగిల్ డిజిట్తో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని ఆసిఫాబాద్లో గురువారం తెల్లవారుజామున అత్యల్పంగా 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డిలో 6.4, రంగారెడ్డిలో 6.5, ఆదిలాబాద్లో 7.7, వికారాబాద్ 8.1, సిద్దిపేట 8.1, మెదక్ 8.5, కామారెడ్డి 8.6, నిర్మల్ 8.9, నిజామాబాద్ 9.1, నాగర్ కర్నూలు 9.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రతతో గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి. అక్కడ తీవ్రత మరింత అధికంగా ఉంది. గురువారం రాత్రి నుంచి చలి మరింత పెరుగుతుందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో సైతం చలి తీవ్రత అధికంగా ఉంది. అల్లూరు జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకు, పాడేరు ప్రాంతాల్లో 3 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు బయటకు వచ్చేందుకే భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వెచ్చని దుస్తులు ధరించాలని, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కలెక్టర్ గురువారం నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. ఎల్లమ్మగుట్ట రైల్వే కమాన్ సమీపంలో గాయత్రి నగర్లో ప్రధాన కూడళ్ల వద్ద రోడ్ల పక్కన చెత్త పారవేయకుండా చేపట్టిన చర్యలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణ వాహనాల్లోని చెత్తను వేయాలని, రోడ్లపై చెత్త పారవేస్తే జరిమానాలు విధించబడతాయనే విషయాన్ని ఫ్లెక్సీలు, బ్యానర్లు, మైకుల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజల అవగాహన పెంచాలని అన్నారు. పారిశుద్ధ్య సమస్య నెలకొనకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించేలా చూడాలన్నారు. మురుగు కాలువలను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అవకాశం ఉన్న చోట జేసీబీ యంత్రాల ద్వారా మురుగు కాలువలను శుభ్రం చేయాలని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాలను శుభ్రం చేయించి పచ్చదనాన్ని పెంపొందించేలా విరివిగా మొక్కలు నాటించి వాటి పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ నాగరం శివార్లోని డంపింగ్ యార్డ్ను సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిల్వ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల ద్వారా వేరు చేస్తూ ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను ఆరా తీశారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా బయో మైనింగ్ సులభతరం అవుతుందన్నారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ సాజిద్ తదితరులున్నారు. సిరికొండలో నూతనంగా గెలుపొందిన ఉప సర్పంచ్లను రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ సన్మానించి అభినందించారు.
సిరికొండ మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లను ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరికొండ మండలంలో 90% సర్పంచ్లు ఉప సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాయకులు విజయం సాధించారని వారికి నా తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నాయకత్వంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకరం రవి నేతృత్వంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎర్రన్న మరియు కిసాన్ కేత్ అధ్యక్షుడు నర్సారెడ్డి నాయకత్వంలో కలిసికట్టుగా జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి స్వరాజ్యం నిర్మించడానికి ఈ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో గ్రామాల్లో చేసే అభివృద్ధి ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుందని దీన్ని గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకరం రవి, జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న, నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్లు పాల్గొన్నారు. విషయాన్ని ముందుపెట్టి ప్రజలను మభ్యపెట్టి తప్పుదారి పట్టించడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం మీకు అవకాశం ఈ దేశ ప్రజలు ఇచ్చారు పరిపాలించడానికి. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని ఈ దేశ సమైక్యతను ఐక్యతను కాపాడడానికి మీకు అవకాశం ఉంది. అయినా ఈరోజు మీరు ప్రజల్లో దీన్ని పెడచెవిన పెడుతున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా మేమందరం ఖండిస్తూ ఉన్నాం. నిజంగా కూడా మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనను కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కంటిన్యూ చేయకపోతే దీని తీవ్ర పరిణామాలు భవిష్యత్తులో ఉంటాయనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. ప్రజల సహకారంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని సిపి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్లో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి డిసెంబర్ 17 వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీలకు ప్రజలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతల కోసం కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఎనలేని కృషి చేయడం జరిగిందని అన్నారు. ప్రజలు మరియు పోలీసు అధికారుల మధ్య సమన్వయంతోనే ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఎంతో తోడ్పాటు అందించడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. కాంగ్రెస్ నాయకుడు కీర్తిశేషులు దుడ్డు లింగన్న సేవలు మరవలేనివని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి పేర్కొన్నారు. వారి తండ్రి పేరున అతని కుమారులు దుడ్డు సందీప్ రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. నగరంలోని గోపన్పల్లిలో గల దీపక్ గార్డెన్స్ నందు కీర్తిశేషులైన దుడ్డు లింగన్న 50వ జన్మదినం సందర్భంగా సామాజిక బాధ్యతగా తన తండ్రి ఆశయాలను నిలబెట్టే దిశగా రక్తదాన శిబిరం నిర్వహించడం గొప్ప విషయమని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీసీ నగేష్ రెడ్డి అన్నారు. అటు తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొని మా డాక్టర్ భూపత్ రెడ్డి గారు ఎంబట ఉండి ఎమ్మెల్యే గారు ఉండి తెలంగాణకు పాటుపడే వ్యక్తి దుడ్డు లింగం గారు. దాంట్లో భాగంగానే భూపత్ రెడ్డి గారితోని వారు కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావడము, మా కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో గెలుపు కోసము ఆయన వంతు కూడా చాలా కృషి చేసిన వ్యక్తి దుడ్డు లింగం గారు. వారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకు వారికి అభినందన తెలుపుకుంటున్నాను. మరి ఇక దుడ్డు లింగన్న ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తి అన్నారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ నగర అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ దుడ్డు లింగన్న చూపిన స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా వారి కుమారులు సందీప్, సంజయ్ ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తీర్మన్పల్లి మోహన్, ముబారక్ నగర్ చిరంజీవి, వీపుల్ గౌడ్, దుడ్డు సంజయ్, సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దుడ్డు కృష్ణ, దుడ్డు అజయ్, జంగం ప్రవీణ్, మేతరి సాయిలు, మంగల్ పోతన్న, మంగళిరాజు తదితరులు పాల్గొన్నారు. లింగన్న గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన 55వ జయంతి సందర్భంగా వారి అభిమానులు ఈరోజు రక్తదానం చేయడం ఆయనకి ఇచ్చే గౌరవంగా భావిస్తున్నాం. నాతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్న గారు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గారు, స్థానిక నాయకులు మోహన్ గారు, మా 18వ డివిజన్ ఇన్ఛార్జ్ చిరంజీవి గారు, శ్రీనివాస్ గారు, బెన్నీ గారు, సందీప్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ వారి వారసత్వానే కాదు వారి ఆశయాలను కూడా చేపట్టి ఈ డివిజన్ అభివృద్ధికి పాల్గొనాలని సందీప్ సూచిస్తూ వారికి సహకరించాలని శ్రీనివాస్ గారిని ఇక్కడ మిగిలిన నాయకులందరినీ కోరుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలలో మేము ప్రతిసారి మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే మేము కూడా ఆయన జ్ఞాపకార్థం పాల్గొంటాం. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పార్టీ మరణ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీర్పు దారుణంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జనంబాటలో భాగంగా కొత్తగూడెం జిల్లాలో జాగృతి అధ్యక్షురాలు కవిత 2 రోజులు పర్యటిస్తున్నారు. జిల్లాలో సమస్యలు తెలుసుకుని బాధితులతో మాట్లాడతారు. తెలంగాణ వచ్చాక జిల్లాలో ఏం అభివృద్ధి జరిగింది, ఇంకా ఏం జరగాల్సి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలని మేము భావించామని, కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీర్పు చాలా దారుణంగా ఉందని కవిత అన్నారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారారని అందరికీ తెలుసు, కానీ ఆధారాలు లేవని స్పీకర్ అంటున్నారు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమేనన్నారు. పార్టీ మారిన నేతలు ఖచ్చితంగా నైతికతను ప్రదర్శించాలి. పార్టీ మారితే పదవిని వదిలే నియత్ ఉండాలన్నారు. కానీ స్పీకర్ వారికే వత్తాసు పలుకుతున్నారని, కాంగ్రెస్ పార్టీ వారిని కాపాడుతుందన్నారు. నేను బీఆర్ఎస్ను వదిలాక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానన్నారు. కానీ శాసనమండలి చైర్మన్ ఇప్పటి వరకు నా రాజీనామా మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు లేని పరిస్థితి తీసుకొచ్చారని, స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. మహిళలకు 2,500 ఊసే లేదని, దానికోసం కనీసం అధ్యయనం చేయడం లేదన్నారు. పెన్షన్లు పెంచుతామన్నారు, కానీ ఇప్పటివరకు పెంచలేదన్నారు. పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి, మా మహిళలమంతా మీ వెంట పడతామన్నారు. బతుకమ్మ చీరలు గ్రూప్లో లేని వారికి కూడా ఇవ్వాలన్నారు. గ్రూప్లో లేని మహిళల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వద్దా అని అడుగుతున్నానన్నారు. కొత్తగూడెంలో ఖచ్చితంగా జాగృతి జెండాను ఎగురవేస్తామని, నిరంతరం మేము ప్రజల మధ్యనే ఉంటామన్నారు. సింగరేణిని ప్రైవేట్ వాళ్లకు అప్పగించే కుట్ర చేస్తున్నారని, కనీసం బొగ్గు బ్లాక్లు కూడా కేటాయించడం లేదన్నారు. హైదరాబాద్లో సింగరేణి భవన్ను మేము ముట్టడిస్తే మెడికల్ బోర్డు పెట్టారని, కానీ అసలు ఎందుకు మెడికల్ బోర్డు పెట్టారో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. డిపెండెంట్ ఉద్యోగాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్యాయం చేశారన్నారు. తెలంగాణ వచ్చాక వేలాది మందికి నేనే డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించానని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డిపెండెంట్ ఉద్యోగాలు లేకుండా చేస్తుందన్నారు. సింగరేణిలో హాస్పిటల్, స్కూల్ వ్యవస్థను వెంటనే బాగు చేయాలన్నారు. సింగరేణి కార్మికుల కోసం నేను నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని రైల్వే గేట్ వద్ద గురువారం భారీ లోడుతో వచ్చిన లారీ ఇరుక్కుపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా ఎడపల్లి రైల్వే క్రాసింగ్ వద్ద పలుసార్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీనితో ఇటువంటి వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల ఇక్కడ రైల్వే ట్రాక్పై తారు రోడ్డు వేసి స్పీడ్ బ్రేకర్ ఎత్తును పెంచారు. దీంతో వాహనాల ఎత్తు లెక్కకు పొంతన ఉండడం లేదు. రైల్వే ట్రాక్ లోపల స్పీడ్ బ్రేకర్ ఉండడంతో పరిమితికి లోబడి వచ్చే లారీలు ఇక్కడ ఇరుక్కొని ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. ఇలా ప్రతిరోజు జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇతర రైల్వే అధికారులు స్పందించి రైల్వే గేట్ లోపల ఉన్న స్పీడ్ బ్రేకర్ తొలగించాలని పలువురు కోరుతున్నారు. వేల్పూర్లో భారీ మెజార్టీతో గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మొండి అశోక్ పాలకవర్గాన్ని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అభినందించి సన్మానించారు. స్వంత గ్రామం వేల్పూర్లో 1972 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మొండి అశోక్, ఉప సర్పంచ్ బాలు గెలుపొందారు. ఈ పాలకవర్గాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందాలని ఎమ్మెల్యే వారికి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. బ్రాహ్మణ సమాజ ఐక్యత కొరకు అహర్నిశలు కృషి చేస్తారని ఇందూరు బ్రాహ్మణ సేవా సంఘం నూతన అధ్యక్షులు పండరి సత్యనారాయణ అన్నారు. రాబోయే రోజుల్లో బ్రాహ్మణులను ఏకతాటిపైకి తీసుకువెళ్తామన్నారు. నిజామాబాద్ నగరంలోని గీతా భవన్లో ఇందూరు బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యోగేందర్, అజయ్ సంగవై నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులుగా పండరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కొలవారి అజేష్, ప్రధాన కార్యదర్శిగా కొలవారి అశోక్, జీవన్ దేశాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. బ్రాహ్మణ భవనం ఒక 10 మంది కూర్చుందాం, మాట్లాడదామన్నా, సమావేశం ఏర్పాటు చేసుకుందామన్నా ఎక్కడ కూడా మనకు భవన్ లేదు. భవన్కి ఏం సంబంధించిందో నేను రాజకీయం ఉన్నందుకు ఖచ్చితంగా నేను మిమ్మల్ని తోడ్పడతాను, మీ వెంట ఉంటాను. ఈ సంఘానికి మన పండసత్తుని నాయకత్వంలో ఖచ్చితంగా చేస్తాను. ఉపాధి హామీ బిల్లును ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ జీవో కాపీలను దగ్ధం చేసింది. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విబీజీ రామ్జీ బిల్లును వెనక్కి తీసుకోవాలని జిల్లా కేంద్రంలోని ఈ రోజు జీవో కాపీని దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అనే పేరుతో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనే చట్టాన్ని రద్దు చేసి ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాలపై నడిచే సంక్షేమ పథకంగా మార్చిందని ఆయన విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు ఉపాధి హక్కును కీలక పాత్ర చేస్తూ గతంలో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెంచకుండా కేంద్ర ప్రభుత్వం వాటాను తగ్గిస్తూ రాష్ట్రాలపై భారాన్ని మోపి దీన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. మరొక వైపు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ కంపెనీలకు మాత్రం లక్షల కోట్ల రూపాయలను రాయితీలు ఇస్తూ పేదలకు ఉపాధిని కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ నీతిని అర్థమవుతుందని అన్నారు. వెంటనే బిల్లును వెనక్కి తీసుకుని ఉపాధి హామీ కూలీలకు కూలీ రేట్లు 600 రూపాయలకు రోజు పెంచుతూ 200 రోజుల పనిని కల్పించాలని, ఉపాధి హామీ చట్టం మార్పును ఉపసంహరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర నాయకులు నల్వల నర్సయ్య, అనిత, ఉద్దవ్, అంజయ్య, కృష్ణ మరియు బుచ్చన్న, గణేష్, సందీప్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ కూలీలకి పని దినాలు తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం గతంలో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించినటువంటి యూపీఏ ప్రభుత్వం ద్వారా ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి దాని ద్వారా కూలీలకి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ ఉపాధి హామీ కూలీలకి ఈరోజు 150 రోజులకు పైగా ఉపాధిని కల్పించాలని ఒకవైపు కూలీలు అడుగుతూ ఉంటే దాన్ని 120 రోజులకు మాత్రం పెంచి బడ్జెట్లో ప్రతి సంవత్సరం
నిధుల్ని కోత విధిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు 60% కేంద్రం 40% రాష్ట్రం భరించాలనేటువంటి ఆలోచనతో చట్టం తీసుకురావడం జరిగింది. బీజేపీ కార్యాలయం ఎదుట నిజామాబాద్ డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముందు ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నేషనల్ హెరాల్డ్ కేసులో గత 10 ఏళ్లుగా ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తున్న సందర్భంలో గురువారం రోజు కోర్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులను తప్పుపట్టిన నేపథ్యంలో బీజేపీ అరాచకాలను నిలదీస్తూ ఏఐసీసీ, పీసీసీ, డీసీసీ ఆదేశాల మేరకు గురువారం రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ధర్నా చేసిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కట్పల్లి నాగేష్ రెడ్డి, నిజామాబాద్ టౌన్ ప్రెసిడెంట్ బొబ్బిలి రామకృష్ణ, బాన్స్వాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, అన్ని మండలాల నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ద్వారకానగర్ ఇస్కాన్ కేంద్రంలో శ్రీ లక్ష్మి సిల్క్స్ యజమాని శీతల్ లక్ష్మి కుమారుడు శబరీష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ద్వారకానగర్ ఇస్కాన్ కేంద్రంలో లక్ష్మీ సిల్క్స్ యజమాని శీతల్ లక్ష్మి పాండు తనయుడు శబరీష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భజనలు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా ఈ జన్మదిన వేడుకలను నిర్వహించారు. మా కాలనీ వాసులు శీతల్ పాండు గారు దంపతులు వాళ్ళ తనయుడైన శబరీష్ అబ్బాయికి ఈరోజు జన్మదిన వేడుకలు ఇస్కాన్ టెంపుల్లో అసలు చేయడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ రోజుల్లో కేక్ కట్ చేసి డ్యాన్సులు చేస్తూ ఫోక్ డ్యాన్సులు అవి ఇవి అలా కాకుండా మన సనాతన ధర్మ ప్రకారము మనము పిల్లలకి ఏ విధంగా మన జన్మదిన వేడుకలు, మన యానివర్సరీ కానీ ఇంకా ఏ ప్రోగ్రామ్స్ అయినా ఈ విధంగా చేసుకోవాలి అని ఆదర్శంగా వాళ్ళు ఈరోజు దంపతులు బాబుది ప్రోగ్రాం ఇక్కడ చేసి మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని, నేషనల్ హెరాల్డ్ కేసులో అదే జరిగిందని తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ బీజేపీ పెడుతున్న అక్రమ కేసుల గురించి ప్రజలకు వాస్తవాలు చెబుతామన్నారు. గాంధీ కుటుంబంపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకానికి ఉన్న గాంధీ పేరును సైతం తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. న్యాయం జరగడానికి సమయం పట్టొచ్చు, కానీ చివరికి సత్యమే గెలుస్తోందన్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ గురించి బీజేపీకి ఏమీ తెలియదన్నారు. తమది అహింసా మార్గమని, అందుకే శాంతియుతంగా నిరసన చేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని మీనాక్షి నటరాజన్ అన్నారు. బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఏ రకమైన కేసులు పెట్టారో ఇవాళ కూడా తప్పుడు కేసులు పెట్టి గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దాంట్లో భాగమే నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏ తప్పు చేయనప్పటికీ కూడా ఈడీ ద్వారా కేసులు పెట్టించి 2014 నుంచి గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా బీజేపీ కార్యాలయం ముందు కూర్చొని శాంతియుత నిరసన తెలుపదలుచుకున్నాం. తద్వారా దేశ ప్రజలకు తెలవాలి మోడీ, అమిత్ షా తీరు, ఇవాళ గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న తీరు. ఇవాళ మోడీ తన తప్పు తెలుసుకొని దేశ ప్రజలకు క్షమాపణ. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శ్రీనివాస్ సిపిఆర్పై అవగాహన కల్పించారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ నెల 17న ఎస్పీఎఫ్ సిబ్బందికి సూపరింటెండెంట్ డాక్టర్ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిపిఆర్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ట్రైనర్గా డాక్టర్ జలగం తిరుపతిరావు, వైస్ ప్రిన్సిపల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిజామాబాద్ పాల్గొని హఠాత్తుగా గుండె ఆగిపోవడం వంటి అత్యవసర పరిస్థితిలో సిపిఆర్ యొక్క ప్రాధాన్యత, ప్రాథమిక జీవన రక్షణ చర్యలు, సమయానికి సరైన విధంగా సిపిఆర్ చేయడం ద్వారా ప్రాణాలను ఎలా కాపాడవచ్చో సవివరంగా వివరించారు. అలాగే ప్రాక్టికల్ డెమో ద్వారా సిపిఆర్ విధానాన్ని సిపిఎఫ్ సిబ్బందికి ప్రత్యక్షంగా శిక్షణ అందించారు. ఈ అవగాహన కార్యక్రమంలో మొత్తం 25 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. పాల్గొన్న సిబ్బంది ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉందని, అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా సమర్థవంతంగా స్పందించేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సిపిఆర్ అవగాహన కార్యక్రమం ద్వారా సిపిఎఫ్ సిబ్బందిలో ఆరోగ్య అవగాహన పెరగడంతో పాటు అత్యవసర సందర్భాల్లో ప్రాణరక్షక చర్యలు చేపట్టే నైపుణ్యం మరింత మెరుగుపడిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి శ్రీనివాస్, ఆర్ఎంఓ డాక్టర్ సాయిరాం, ఎస్పీఎఫ్ ఏఎస్ఐ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయంగా కార్యాచరణతో ముందుకు వెళ్తారని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది జగదీశ్వరరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కు జనవరి నెలలో నిర్వహించబోయే ఎన్నికల్లో తనను సభ్యునిగా ఎన్నుకోవాలని ఆయన న్యాయవాదులను కోరారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్లో ఆయన న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. 32 ఏళ్ల న్యాయవాద వృత్తిలో ప్రభుత్వ న్యాయవాదిగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు అధ్యక్షునిగా విధులు నిర్వహించారని, న్యాయవాదుల సాధక బాధకాలు తెలుసన్నారు. బార్ కౌన్సిల్ అనేది న్యాయవాదులందరికీ ప్రాతినిధ్యం వహించే అధికారిక వ్యవస్థ అని ఆయన తెలిపారు. కౌన్సిల్కు చాలా ప్రాధాన్యత ఉందని,
సభ్యునిగా విజయ శిఖరాలకు చేరిస్తే ప్రతి న్యాయవాది పనుల్లో తోడుగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం ఆవశ్యకత ఉందని, చట్టం రక్షణ గొడుగు కావాలని అన్నారు. న్యాయవాదుల హెల్త్ కార్డుల జారీలో ఉన్న కొన్ని నిబంధనలు సడలింపులు కావాలని, న్యాయవాదుల తల్లిదండ్రులను కూడా హెల్త్ కార్డుల పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని జగదీశ్వరరావు తెలిపారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మంతెన రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి సీనియర్ హైకోర్టు న్యాయవాది జగదీశ్వరరావు. రాబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సభ్యునిగా గెలిపించడానికి కృషి చేద్దామన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మావిల సాయిరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదిగా సుదీర్ఘ అనుభవం, న్యాయవాదుల సమస్యల పట్ల అవగాహన ఉన్న జగదీశ్వరరావు లాంటి వారు రాష్ట్ర బార్ కౌన్సిల్లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి మాణిక్రాజు, సీనియర్ న్యాయవాదులు కుమార్ దాసు, ముసుగు రాజేశ్వరరెడ్డి, రాజలింగం, జక్కుల వెంకటేశ్వర్, మొహమ్మద్ కాసిం తదితరులు ఉన్నారు. Come back to you within 5 minutes after let me say about my introduction. So I am practicing I got enrolled in 1992 and practicing from 1992. So I completed my 32 years and I was in the office of Edward Shriram Shastri and Vishnu Shastri. Both are now no more. And I was in office there for 6.5 years. Then I got independent. అయ్యప్ప ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ పరిధిలో గల కొండూరు గ్రామంలో ధన్పాల్ రాజేష్ స్వామి నివాసంలో ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై అయ్యప్ప ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేను పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన వేడుకున్నారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. గతంలో పెండింగ్లో ఉన్న లెప్రసీ బిల్లులు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యపై డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో డిసెంబర్ 18 నుండి లెప్రసీ సర్వే చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆరోగ్య శాఖ అధికారులు ఆశలను ఆదేశిస్తున్నారు. ప్రజలకు సేవలు అందించడానికి ఆశా వర్కర్లు నిరంతరం సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. కానీ వస్తున్న సమస్య ఏమిటంటే లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లిస్తారా లేదా అనేది. అత్యధిక జిల్లాల్లో మెడికల్ అధికారులు సర్వేకు సంబంధించి అదనపు డబ్బులపైన స్పష్టత ఇవ్వట్లేదన్నారు. సర్వేలకు డబ్బులు లేవని అంటున్నారు. కొన్ని జిల్లాల్లో మాకు డబ్బులు చెల్లించాలని పైనుండి ఆదేశాలు రాలేదని అధికారులు అంటున్నారు. మరికొన్ని జిల్లాల్లో మీరైతే సర్వే చేయండి, తర్వాత చూస్తామంటున్నారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా జిల్లా అధికారులు స్పష్టత లేని సమాధానాలు చెప్తున్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం లెప్రసీ సర్వే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా ఆశలను ఇబ్బందులకు గురి చేస్తుందని, అదనపు డబ్బులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయాలని చూస్తుందని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరంలో లెప్రసీ సర్వేకు అదనపు డబ్బులు చెల్లింపు కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందన్నారు. పోరాటం సందర్భంగా లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లిస్తామని, అంతకుముందు పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లిస్తామని రాష్ట్ర అధికారులు గతంలో హామీ ఇచ్చారు. అప్పుడు ఈ అంశాలకు భిన్నంగా మళ్లీ సమస్యలను సృష్టించడం, ఆశలను గందరగోళం చేయడం సమంజసం కాదన్నారు. డిసెంబర్ 18 నుండి లెప్రసీ సర్వే చేయాలి, ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు చేయాలి అనేది అధికారులు ఆర్డర్ జారీ చేశారు. ఇది సరైంది కాదు. ఎందుకంటే గతంలో లెప్రసీ సర్వేకి సంబంధించింది డబ్బులు ఇవ్వాలి, అదేవిధంగా కొత్త దానికి కూడా సర్వే చేయాలి అన్నప్పుడు అదనపు డబ్బులు ఇవ్వాలి అనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో 3 సార్లు చేసిన సర్వేల డబ్బులు ఇప్పటి వరకు రాలేదు, టీవీ డబ్బులు రాలేవు. అదేవిధంగా అనేక రకాలుగా సర్వేలు చేయించుకున్న డబ్బులు ఇప్పటివరకు అదనంగా అధికారులు ఇవ్వలేదు. దాంతోపాటు నిన్నగాక మొన్న పీడీఎస్యు రాష్ట్ర 23వ మహాసభలను విజయవంతం చేయండి పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నరపు రాజేశ్వర్ పిలుపునిచ్చారు. జనవరి 5, 6, 7 తేదీల్లో వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగే పీడీఎస్యు 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ ముందర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నరపు రాజేశ్వర్ మాట్లాడుతూ ఉద్యమాల పురిటిగడ్డైన ఉస్మానియా యూనివర్సిటీలో 1970వ దశకంలో భగత్ సింగ్, చెగువేరా వీరోచిత పోరాటాల స్ఫూర్తితో నక్సల్ బరి, శ్రీకాకుళం, గోదావరి లోయ పోరాటాల ఒరవడిని కొనసాగిస్తూ పురుడు పోసుకున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం శాస్త్రీయ విద్యా సాధన, సమాజ స్థాపన లక్ష్యంగా సమాజంలో ఉన్న అన్ని అసమానతలకు వ్యతిరేకంగా అందరికీ సమానమైన న్యాయమైన విద్య కోసం అర్ధశతాబ్దానికి పైగా పోరాడుతుందన్నారు. విద్యార్థి ఉద్యమంలో అనేక మంది అమరవీరులయ్యారన్నారు. నేడు విద్యారంగ సమస్యల వలయంలో చిక్కుకుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అనుకూల విధానాలను విద్యలో అవలంబిస్తున్నారని, విద్యార్థి ఉద్యమాన్ని మరింత పదునెక్కించడం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించడం కోసం విప్లవాల గడ్డ వరంగల్ జిల్లా కేంద్రంలో జనవరి 5, 6, 7 తేదీల్లో జరిగే పీడీఎస్యు రాష్ట్ర
23వ మహాసభలను జయప్రదం చేయాలని విద్యార్థులు మరియు అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు నిఖిల్, నగర అధ్యక్ష కార్యదర్శులు సిర్రం పవన్ కుమార్, డి సాయి కిరణ్, నగర కోశాధికారి ప్రసాద్, నాయకులు రాహుల్, ప్రవీణ్, మస్తాన్, అభినయ్, రాకేష్ కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యూ 23వ రాష్ట్ర మహాసభలు జనవరి 5, 6, 7 తేదీలలో వరంగల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయి. దీనికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు అందరూ కూడా హాజరై ఈ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలి. ఈ 3 రోజులు జరిగే రాష్ట్ర మహాసభల్లో విద్యారంగ పరిస్థితులు, అదేవిధంగా విద్యా వ్యతిరేక విధానాలను, విద్యార్థుల సమస్యలను ముఖ్యంగా ఈ 3 రోజులలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈరోజు రూపొందించుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో అదే జరిగింది. హైదరాబాద్లోని గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. శబరిమల అటవీ మార్గాన్ని ఉపయోగించే భక్తులకు ప్రత్యేక పాస్లు అందజేస్తున్న ప్రభుత్వం. యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని వినతి. K6 యాంకర్ నుంచి గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎదిగిన కట్టా సంధ్యారెడ్డి. తండ్రి బాటలోనే నేను సైతం అన్న యాంకర్ హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించిన గ్రామస్తులు. అభినందించిన K6 యాజమాన్యం, సిబ్బంది. వణికిపోతున్న ఏజెన్సీ ప్రాంతాలు. నిజామాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 9.1 నమోదు. చెత్త సేకరణ ప్రక్రియ పకడ్బందీగా పర్యవేక్షించాలి. నిజామాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. సిరికొండలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్లను సన్మానించిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన తాహిర్. ప్రజల సహకారంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం. జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సిపి సాయి చైతన్య. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీరు దారుణం. కొత్తగూడెం జిల్లాలో పర్యటించి మాట్లాడిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.